బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. మరోవైపు ఇప్పటికే హరీష్ రావు విచారణకు హాజరు కాగా విచారణ అనంతరం కేసీఆర్తో సుదీర్ఘంగా చర్చించారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలపై చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో కమిషన్ వద్దకు కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుప్రక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావారని పార్టీ కార్యాలయం నుండి పిలుపు అందింది. దీంతో పాటు పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు కూడా తెలంగాణ భవన్ నుండి పిలుపు వచ్చింది. దీంతో కేసీఆర్ విచారణ చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి, రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ నెల 6వ తారీఖున ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. నిన్న 9వ తేదీన హరీష్ రావు హాజరయ్యారు. 11వ తారీఖున కేసీఆర్ హాజరు కాబోతున్నారు. దీనిపై ఉత్కంఠగా ఉంది. ఇప్పటికే హరీష్ రావు, కేసీఆర్ చర్చలు జరుపుకున్నారు. దీని మీద 5 గంటల పైగా ప్రశ్నలు విషయంలో మాట్లాడుకున్నట్టు అర్థమవుతోంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఈ నెల 11వ తేదీ అంటే రేపే కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సింది. ఆయన కూడా హాజరు అవుతానని ఇటు ముందు కూడా చెప్పాడు. దాని విధంగానే దానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఈ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుండి ఇప్పుడు నిన్న హరీష్ రావు విచారణకు హాజరైన దగ్గరికి, మొన్న ఈటెల రాజేంద్ర హాజరైంది, నిన్న హరీష్ రావు విచారణ హాజరైన తర్వాత ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఏదైతే మీటింగ్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నారో ఇది మొత్తం 5వ సారి. ఈ కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత నుండి ఇప్పటికీ 5 సార్లు ఇటు కేసీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అంటే ఏదైతే విచారణలో ఎటువంటి ప్రశ్నలు అడిగారు, దానికి ఎట్లాంటి సమాధానాలు హరీష్ రావు చెప్పాడన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అంటే సాయంత్రం 4 గంటలు ఇక్కడైతే బీఆర్కే భవన్ లో విచారణ హరీష్ రావు విచారణ ముగిసిందో దాని తర్వాత అక్కడ నుండి సరాసరి నేరుగా ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావు చేరుకున్నారు. ఆయనతో పాటు కేటీఆర్ కూడా వెళ్ళినట్టు, అటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళు నలుగురు అంటే ఆ నలుగురు కూడా ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో దాదాపు 4 గంటల పాటు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇటు 4 గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారణ జరిపారు. అసలు అప్పుడు ఈటెల రాజేంద్ర అడిగిన ప్రశ్నలు ఏంటి, తర్వాత హరీష్ రావు అడిగిన ప్రశ్నలు ఏంటి, తనను అడగబోయే ప్రశ్నలు ఏంటంటే ఈ ఇద్దరిని అడిగిన ప్రశ్నలను బేరీజు వేసుకొని తనను ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు అన్న విషయాలపై కూడా ఇటు ఆయన ఆరా తీసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటు చీఫ్ ఇంజనీర్లు ఏదైతే ఉన్నారో, ఇటు రిటైర్డ్ ఇంజనీర్లు కానీ, అటు అంతకుముందు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ చేసినటువంటి ఇంజనీర్లు కానీ వాళ్ళందరితో కూడా తరచూ ఫోన్ లో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎట్లా కాళేశ్వరం కమిషన్ ఎదుర్కోవాలి, ఎట్లాంటి సమాధానాలు చెప్పాలన్న విషయాలపై కూడా ఆయన ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇదే నేపథ్యంలో రేపు కేసీఆర్ ఎక్కడైతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ముందుగా ఇటు తెలంగాణ భవన్ కు వస్తారు. అక్కడ నుండి బీఆర్కే భవన్ కు విచారణకు వెళ్తారు 11 గంటలకు. అంటే ఆ లోపల ఆయనకు ఇటు మద్దతు తెలిపేందుకు కానీ వందలాది సంఖ్యలో ఇటు కార్యకర్తలు, గులాబీ కార్యకర్తలు రావాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తున్నట్టు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలకు కూడా ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఇటు జనాన్ని సమీకరించే పనిలో, ఏదైతే ఆ పార్టీ యొక్క కార్యకర్తలు సమీకరించే పనిలో పడ్డారు, వాళ్ళంతా కూడా ముందుగా ఇటు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ టౌన్ కానీ, ఇటు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా ముందుగా తెలంగాణ భవన్ చేరుకుంటారు. ఇటు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్ కు వస్తారు. అక్కడ నుండి బయలుదేరి ఇటు బీఆర్కే భవన్ కి విచారణకు వెళ్తారు. అక్కడి వరకు కూడా ఇటు ఈ కార్యకర్తలు ఆయనకు తోడుగా ఉండనున్నారు. అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా ఆయనకు తోడుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తన మానస పుత్రిక అంటూ కేసీఆర్ అనేక సందర్భాల్లో కూడా మనకు చెప్పిన విషయం. దాంతో అటు కేసీఆర్ తో పాటు అప్పటి గవర్నర్ ఎవరైతే నరసింహన్ ఉన్నారో, కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వాళ్ళ పేర్లు కాళేశ్వరరావు అంటూ కూడా మార్చారు. అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే కాళేశ్వరం ప్రయత్నించారో దాని మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేపటికి విచారణ అంటే 115వ సాక్షిగా కేసీఆర్ రేపు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. 114వ సాక్షిగా హరీష్ రావు హాజరయ్యారు. రేపు అదైతే కేసీఆర్ హాజరు కాబోతుంది. రేపటితో ఈ కమిషన్ విచారణ కూడా ముగుస్తుంది. తర్వాత అసలు తుది తీర్పు ఎలా ఉంటుందో కూడా అన్న విషయాల్లో కూడా అంత ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న సందర్భం. ఎందుకంటే హరీష్ రావు తన రాజకీయ జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఏ విచారణకు ఎదుర్కోలేదని నిన్న మీడియా ముఖంగా చెప్పినటువంటి ఆ విషయం కూడా గుర్తు చేసుకోవాలి. అంటే ఒక ప్రభుత్వంలో అటు తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టు, ప్రజల సంక్షేమం కోసం నిర్మించిన ప్రాజెక్టుకు రాజకీయం చేస్తుందంటూ కూడా ఆయన విమర్శలు చేసినప్పటికీ కూడా రేపు కేసీఆర్ హాజరైన తర్వాత, కేసీఆర్ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఎట్లా ఉంటుంది పరిణామం అన్న దానిపైన కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత ఉత్కంఠగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రహీం. ఓకే, రైట్ జగన్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.